హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా ఫ్రిన్స్ కట్టు ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్తో స్టిచ్చింగ్ అండి. రాదనుకునే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమయ్యేలాగా ఈ వీడియో అండి. ఇప్పుడు ఒరిజినల్ తీసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ ఇలా తీసుకుని లైనింగ్ క్లాత్ మీద డాట్స్ పెట్టుకుంటాం కదా కటింగ్లో, అవి రెండో వైపు కూడా వచ్చేలాగా ఇలా డాట్ పెట్టుకోవాలండి. రెండు పీసులు ఉంటాయి కదా, ఒకవైపే డాట్లు పెట్టుకుంటాం. అలాగే రెండో వైపుకి కూడా పెట్టుకున్న తర్వాత ఈ డాట్లు కింద సైడు పైకి వచ్చేలాగా ఈ విధంగా వీడియోలు చూపిస్తున్నాను కదండి, అలా పైకి వచ్చేలాగా సెట్ చేసుకుని ఈ విధంగా లైనింగు ఒరిజినల్ ఈ విధంగా జాయిన్ చేసుకుని లూజ్ కుట్టు చుట్టూరు వేసేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా చుట్టూరు వేసేసుకోవాలి. కష్టము అనుకున్న వాళ్ళకి చాలా ఈజీగా వస్తుందండి. మీరు స్టిచ్ వేయాలనుకుంటే ముందు ఏదైనా పాత క్లాత్ ఉంటుంది కదా, నైటీ క్లాత్, అలాంటి క్లాత్ మీద ట్రై చేసి తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద స్టిచ్ వేసారంటే చాలా ఈజీగా వస్తుందండి. రాదు అనుకోకుండా ఇలా ట్రై చేస్తూ కుట్టారంటే చాలా ఈజీగా స్టిచ్ మీకే వస్తుంది. ఇలా రెండు జాయిన్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. లూజ్ కుట్టు వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి నీట్గా. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, అలాగా ఆమ్ డౌన్ దగ్గరికి డాట్కి మనం లైన్ గీసేసుకోవాలి క్రాస్గా. ఇలా గీసుకున్న తర్వాత రెండో పార్ట్ కూడా దాని మీద వేసి ఆ యానవాల ప్రకారం మనం డాట్ పెట్టుకోవాలి. ఇలా లైన్ గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత మనం లైన్ గీసుకున్నాం కదండి, దాని వారా నుంచి ఇవతల వైపు నుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. రెండు వైపులా మధ్యలోకి కట్ చేసేంత గ్యాప్ ఉంచి దాని వారా నుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. చూసారా, మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇలా వేసేసుకోవాలన్నమాట. వేస్ట్ క్లాత్ కట్ చేస్తాం కదా, ఆ వారా నుంచి ఒక స్టిచ్ వేసేసుకుంటే క్లాత్ అటువైపు ఇటువైపు కదలకుండా ఉంటుందండి. జాయింట్ చేయ అవసరం లేదు. ఇలా రెండు వైపులు వేసేసుకోవాలి. చూసారా, ఇలా వేసుకున్న తర్వాత మధ్యలోంచి కట్ చేసేసుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ దగ్గర నుంచి కట్ చేసేసుకోవాలి. ఇలాగా సైడ్ కుట్టు ఉంటుంది కదండి, క్లాత్ అసలు కదలదు ఇలా వేయడం వల్ల. ఇది ఒక టిప్ అండి. ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత రెండు కింద వైపు నుంచే మీరు స్టిచ్చింగ్ మొదలు పెట్టాలి. పైనుంచి వేయకూడదండి. ఆమ్ డౌన్ దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ నుంచే స్టిచ్ వేసుకోవాలి. చాలా ఈజీగా వేసుకోవచ్చండి. గుంజకుండా లాక్కుండా స్టిచ్ వేయండి స్లోగా. లాగితే క్లాత్ పెద్దది చిన్నది అలా వస్తుందండి. కరెక్ట్గా రావాలంటే గట్టిగా లాగకుండా స్టిచ్ వేసుకోవాలి. చూసారా, నాకైతే ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఒక్కొక్కసారి పెద్దది చిన్నది వచ్చేస్తుందండి. ఇలా లాగడం వలన ఇలా కరెక్ట్గా వస్తుంది, గుంజకుండా స్టిచ్ వేసుకోవడం వల్ల. చూసారా, ఈ విధంగా క్రాస్ చాలా బాగా వస్తుందండి. ఫ్రిన్స్ కట్ అయినా సరే చాలా బాగా వస్తుంది ఇలా ట్రై చేశారంటే. ఇప్పుడు ఉక్సీ పట్టీ దగ్గర డాట్స్ వేసుకుంటాం కదా, అక్కడ కూడా వేసేసుకోవాలి. ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే ఇష్టం లేని వారు స్కిప్ చేయొచ్చు. నేనైతే వేస్తున్నాను. కొంతమంది వేసుకోరండి. అలాగే రెండోది కూడా అదే విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా పైన ఖర్చు ఉంటుంది కదండి కొంచెం క్రాస్గా, అది కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు రెండోది కూడా అదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. ఒకసారి వేసిన తర్వాత రెండో స్టిచ్ కూడా వేయండి, గట్టిగా ఉంటుంది కుట్టు. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఉక్సీ పట్టీ దగ్గర కూడా అదే విధంగా పావించి కన్నా తక్కువ క్లాత్తో వేసేసుకోవాలి. ఇది ఇష్టం ఉంటేనే వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. చూసారా, క్రాస్ చాలా బాగా వస్తుందండి. ఇలా ట్రై చేయండి.
ఇలా 2 స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇలా క్రాస్గా స్టిచ్ వేస్తాము కదా, ఇక్కడ పట్టినట్టు ఉంటుందండి, మధ్యలో పట్టినట్టు ఉంటుంది కదా, అక్కడ ఇలా టక్స్ పెట్టుకోండి సరిపోతుంది. కింద వరకు పెట్టొద్దండి, మధ్యలోనే పెడితే సరిపోతుంది. ఇలా టక్స్ పెడతాం వల్ల మనకి మధ్యలో పట్టినట్టు ఉండదండి, ఫ్రీగా ఉంటుంది. అలాగని క్రాస్ కూడా బాగానే ఉంటుంది. అలా టక్స్ పెట్టేసుకున్న తర్వాత జిగ్జాగ్ వేసేసుకోవాలి. చివరి అంచులు దారాలు ఇవేమీ రాకుండా ఉంటాయండి. చూసారా ఎంత బాగా క్రాస్గా వస్తుందో. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ ఆది బ్లౌజ్ని పెట్టి స్టిచ్ వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసుకుని లైన్ చేసుకున్న తర్వాత ఇలా జాయింట్ చేసేసుకోవాలి. మధ్యలోకి లైనింగ్ క్లాత్ పట్టుకుని ఒరిజినల్ పట్టుకుని ఈ విధంగా 2 వైపులా జాయింట్ చేసేసుకోవాలి. కుట్టు కనపడకుండా స్టిచ్ వేస్తున్నానండి. నేను చాలా వాటిలో చూపించాను, ఈ వీడియోలోనే మరలా చూపిస్తున్నాను. ఇలా 2 ఫోల్డ్ చేసి లోన వైపుకి క్లాత్ కుట్టు మీదకి రాకుండా సరి చేసుకుని చూసుకుని చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలండి. నేను ఎలా స్టిచ్ వేస్తున్నానో అలా అదే విధంగా వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుందండి. కుట్టు ఉంటుంది కదా, అది బయటికి కనబడకుండా ఉంటుంది. లోన క్లాత్ కుట్టు మీదకి రాకుండా సరి చేసుకుని చెక్ చేసుకుని చూసుకుంటూ కుట్టుకోవాలండి. చాలా ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చండి. ఇలా 2 స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా ఉల్టా స్టిచ్ వేసిన తర్వాత ఇది పైన వైపుకు తీసుకోవాలి. ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా స్టిచ్ వేయటం వల్ల ఫినిషింగ్ బాగుంటుంది, కుట్టు కూడా బయటికి కనిపించదు. క్లాత్ ఒక క్లాత్ గుచ్చుకుంటుంది కదండి, అలాంటి క్లాతులకి ఇలా స్టిచ్ వేసారంటే చాలా బాగుంటుంది. అదేనే కాదు, ఏ క్లాత్ అయినా వేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది. చూసారా ఇలా బయటికి తీసిన తర్వాత ఇప్పుడు 2 కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుని ఇప్పుడు కాజా పట్టి ఉక్సీ పట్టి తయారు చేసుకున్న తర్వాత ఇలా ఇప్పుడు కాజా పట్టి స్టిచ్చింగ్ వేసుకోవాలి. 1/4 ఇంచ్ క్లాత్ చొప్పున 2 జాయింట్ చేసి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా కింద వైపుకి స్టిచ్ వేసుకుంటే బాగుంటుందండి. ఇలా ఫినిషింగ్ ఇలా ఫోల్డ్ చేసి అక్కడ కుట్టు వార నుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. 2 జాయింట్ నుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా 1/4 ఇంచ్ కన్నా తక్కువ గ్యాప్ ఇచ్చి మరొక కుట్టు వేసుకోవాలి. కాజాలు వేయటానికి బాగుంటుందండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు కాజాలు పట్టి కూడా అదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మరొక వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని లోన వైపుకి మరొక ఫోల్డ్ చేసుకుని పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇష్టం ఉంటే ఆ చివర కూడా వేసుకోవచ్చండి. ఇలా స్టిచ్ వేయటం వల్ల ఫినిషింగ్ బాగుంటుంది, నీట్గా ఉంటుందండి చూడటానికి. ఇలా పైన చివరన ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా 2 ఉక్సులు పట్టి కాజాలు పట్టి స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా 2 సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని కట్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ. రాదు అనుకున్న వాళ్ళకి 1-2 సార్లు చూస్తే ఈజీగా వచ్చేస్తుందండి. వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.